మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి మన పూర్వీకులు ఎన్నో సులభమైన అత్యంత శక్తివంతమైన పరిహారాలను ఆచరించేవారు. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, నష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు శనిగ్రహ ప్రభావం ఒక ముఖ్య కారణంగా ఉంటుంది. అయితే శనీశ్వరుడు కేవలం కష్టాలను ఇచ్చేవాడే కాదు, ఆయన ఒక న్యాయ దేవత. మనం చేసే పనులను బట్టి, మన భక్తిని బట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఉంటాయి. సరైన మార్గంలో నడుస్తూ భక్తి శ్రద్ధలతో ఆయనను కొలిచేవారికి ఆయనంతటి అండగా నిలిచే దైవం మరి ఒకరూ లేరు. అటువంటి శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన కృపా కటాక్షాలతో మన ఇంట్లోకి ధనాన్ని, సుఖ సంతోషాలను ఆహ్వానించే ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మనకు కావాల్సింది కేవలం ఒకే ఒక్క ఆకు. ఆ ఆకును మన ఇంటి గుమ్మం పక్కన పెడితే చాలు, శనీశ్వరుడే స్వయంగా మన ఇంటికి కావాల్సినంత ధనాన్ని పంపిస్తాడు. మరి ఆ అద్భుతమైన ఆకు ఏంటి? ఆ ఆకుతో ఏం చేసి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరి ఇంతకీ శని త్రయోదశి రోజు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ ఆకు ఏమిటి అంటే మరేదో కాదు, మనకు విరివిరిగా కనిపించే జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకుకు, చెట్టుకు ఎన్నో పవర్స్ ఉంటాయి. జిల్లేడు చెట్టు అనగానే చాలామందికి దానికి ఉన్న ఆధ్యాత్మిక శక్తుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హిందూ ధర్మంలో, తాంత్రిక శాస్త్రంలో జిల్లేడు చెట్టుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. తెల్ల జిల్లేడు చెట్టును శ్వేతార్ఘ గణపతి నివాసంగా భావిస్తారు. అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరులో వినాయకుడు స్వయంగా కొలువై ఉంటాడని నమ్మకం. అందుకే ఈ చెట్టుకు అంతటి ప్రాముఖ్యత. విఘ్నాలను తొలగించే వినాయకుడు కొలువైన చెట్టు ఆకుకు ఎంత శక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, జిల్లేడు చెట్టు శివుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. శనీశ్వరుడు పరమశివుని భక్తుడు. అందువల్ల శివునికి ఇష్టమైన జిల్లేడు ఆకుతో చేసే పరిహారాలు శనీశ్వరుణ్ణి కూడా ప్రసన్నం చేస్తాయి. ఈ ఆకులో వాతావరణంలోని ప్రతికూల శక్తులను, మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన గుణం ఉంది. మన ఇంటి మీద, మన కుటుంబ సభ్యుల మీద ఉండే దిష్టిని, కనుదిష్టిని, నరదృష్టిని ఇది సులభంగా తొలగించేస్తుంది. అందుకే శని త్రయోదశి వంటి పవిత్రమైన రోజున జిల్లేడు ఆకుతో చేసే ఈ చిన్న పరిహారం మన జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతుంది. ఈ పరిహారాన్ని శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం దీపారాధన చేసే సమయంలోనైనా చేయవచ్చు. ముందుగా మీకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మంచి శుభ్రమైన, పురుగులు తినని, నీట్గా ఉన్న జిల్లేడు ఆకును కోయండి. ఆకును కోసే ముందు జిల్లేడు చెట్టుకు నమస్కరించి మీ కష్టాలను తొలగించి మీ ఇంటికి శుభాలను తీసుకురావడానికి సహాయపడమని ఆ వృక్ష దేవతను ప్రార్థించండి. ఆ తర్వాత ఆ ఆకును ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడగండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆ ఆకును ఉంచండి. దానిపై కొద్దిగా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించండి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. ఆ జిల్లేడు ఆకు మీద మనం 3 ప్రత్యేకమైన వస్తువులను ఉంచాలి. అవి ఏమిటి అంటే కొద్దిగా అంటే అర స్పూన్ ఆవాలు, 5 నల్ల మిరియాలు, చిటికెడు పంచదార. ఈ 3 వస్తువులకు కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆవాలు శనిగ్రహానికి సంబంధించిన ధాన్యంగా పరిగణిస్తారు. తాంత్రిక శాస్త్రంలో ఆవాలను దిష్టి తీయడానికి, ప్రతికూల శక్తులను ప్రారద్రోలడానికి ఉపయోగిస్తారు. మన మీద ఉన్న చెడు దృష్టిని, మన ఎదుగులను చూసి వరవలేని వారు కనుదృష్టిని ఆవాలు గ్రహిస్తాయి. శనీశ్వరుడికి సంబంధించిన ఈ ధాన్యాన్ని జిల్లేడు ఆకుపై ఉంచటం వల్ల శనిగ్రహం వల్ల కలిగే పీడలు, దోషాలు శాంతిస్తాయి. ఇక రెండవది నల్ల మిరియాలు. మిరియాలు ఘాటుగా ఉంటాయి. వాటికి ఉన్న ఆ ఘాటు గుణం వల్ల ఎలాంటి చెడు శక్తినైనా తరిమికొట్టగలవని నమ్మకం. ఆరోగ్యపరంగా కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఎలాంటి చెడు శక్తులు మన దరిదాపులోనికి రాకుండా, చేరనీయకుండా కాపాడుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మనల్ని వెనక్కి లాగే అదృశ్య శక్తులను, మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని తరిమికొట్టడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి కూడా ఇవి మనల్ని కాపాడుతాయి. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది పంచదార.
ఆవాలు మిరియాలు ఘాటుగా ప్రతికూల శక్తులను తరిమి కొట్టే గుణం కలిగి ఉంటే పంచదార తీపిని, శుభాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. మన జీవితంలోనికి కేవలం కష్టాలు తొలగిపోవటమే కాదు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కూడా రావాలి. పంచదారను ఆకు మీద ఉంచటం ద్వారా ఓ శనీశ్వర, మా జీవితంలోని చేదును, కష్టాలను తొలగించి మా జీవితాన్ని ఈ పంచదార వలె తీయగా మార్చు, మా ఇంట్లో శుభాలను, ధనాన్ని ప్రసాదించు అని మనం ఆయనను వేడుకున్నట్టు అర్థం. శనీశ్వరుడు కఠినుడు అనిపించిన ఆయన కరుణామయుడు. మన భక్తిని, మన కోరికల్లోని నిజాయితీని ఆయన తప్పక అర్థం చేసుకుంటాడు. ఈ తీపి పదార్థం మన కోరికలలోని సానుకూలతను సూచిస్తుంది. ఇలా జిల్లేడు ఆకు మీద ఆవాలు, మిరియాలు, పంచదార ఉంచిన తర్వాత ఆ ఆకు ఉన్న ప్లేట్ను చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని శనీశ్వరుని ప్రార్థించండి. ఓ శనిదేవ, న్యాయాధిపతి, నీతి ప్రదాత, తెలిసి కానీ తెలియక కానీ నేను, నా కుటుంబ సభ్యులు ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు. పై ఉన్న శని దోషాలను, ఏలినాటి శని, అష్టమ శని వంటి ప్రభావాలను తగ్గించు. మా కష్టాలను తొలగించి మాకు మంచి మార్గాన్ని చూపించు. మా ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశించేలాగా అనుగ్రహించు. మాకు వచ్చే ఆదాయానికి అడ్డంకులు లేకుండా చూడు. అప్పుల బాధల నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం పక్కన బయట వైపు పెట్టాలి. గుమ్మానికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ కింద నేల మీద ఒక శుభ్రమైన చోట ఆ ఆకును ప్లేట్తో సహా పెట్టండి. గుమ్మం అనేది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని, సకల శుభాలను ఆహ్వానించే ప్రదేశం. అదే సమయంలో బయట నుంచి చెడు శక్తులు, దిష్టి వంటివి కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. ఈ శక్తివంతమైన జిల్లేడు ఆకును అక్కడ ఉంచటం వల్ల అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను అది అక్కడే అడ్డుకుని వాటిని నిర్వీర్యం చేస్తుంది. అదే సమయంలో ఆకులోని సానుకూల శక్తి, దాని మీద ఉన్న వస్తువుల ప్రభావం వల్ల శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవిని కూడా మన ఇంటి వైపు ఆకర్షిస్తుంది. శనీశ్వరుడు ధనకారకుడు కూడా. ఆయన అనుగ్రహిస్తే మనం ఊహించని మార్గాల ద్వారా కూడా మనకు ధనం వచ్చి చేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇలా శని త్రయోదశి రోజున పెట్టిన ఈ ఆకును రాత్రంతా అక్కడే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం నాడు స్నానం చేశాక ఆ ఆకును, దాని మీద ఉన్న వస్తువులను చేతితో తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయాలి. చెత్త కుండీలో మాత్రం పొరపాటును కూడా వేయకూడదు. ఎందుకంటే అది రాత్రంతా మన ఇంటిని కాపాడి మన కష్టాలను గ్రహించిన ఒక పవిత్రమైన వస్తువు. దానికి సరైన గౌరవాన్ని ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ చిన్న పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ దీని వెనుక ఉన్న శక్తిని, నమ్మకం చాలా గొప్పవి. మన మనసులో పూర్తి విశ్వాసాన్ని నింపుకుని శనీశ్వరుడు మనకు మంచే చేస్తాడు అనే సంపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కేవలం పరిహారాలు చేయటమే కాదు, మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. పెద్దలను గౌరవించటం, పెద్దలకు సహాయం చేయటం, అబద్ధాలు చెప్పకుండా, అధర్మ మార్గంలో నడవకుండా ఉండటం వంటివి శనీశ్వరుడికి చాలా ఇష్టం. అటువంటి వారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు. కాబట్టి రేపటి శని త్రయోదశి రోజున మీరు కూడా ఈ సులభమైన, శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించి శనీశ్వరుడి అనుగ్రహంతో ఆనందంగా జీవించండి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత అలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు.
కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో హెయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు, వారం తిది చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి. శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటితో అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు. అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది. ఇలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు. సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. అలా స్థితి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే శని త్రయోదశి రోజు శని ఆలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ, లేదంటే హనుమాన్ టెంపుల్కి కానీ వెళ్తే చాలా మంచిది. శని దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజిస్తే దోషాలు తగ్గుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యము ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందర్నీ పట్టి బాధించాను, ఇంతవరకు నిన్ను పట్టలేదు, ఇప్పుడు చిక్కావు నువ్వు నాకు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా ఉంది అని ప్రశ్నించాడు. దానికి శని, హనుమ శిఖరం మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. అప్పుడు హనుమ ఒక మహాపర్వతాన్ని పైకి లేపించి నెత్తి మీదకు ఎత్తించుకున్నాడు. కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకున్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయించటం మొదలుపెట్టాడు హనుమ. ఊపిరాడక శని వలవలా ఏడ్చాడు.
తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గిజగిజాలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు హనుమ. ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అన్నాడు. గత్యంతరం లేక శని సరే అన్నాడు. అప్పుడు హనుమ, ఓ శనిదేవ, నువ్వు నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించే వారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా సరే ముట్టుకోకూడదు, బాధించకూడదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు హనుమ. హనుమ శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధ నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు. అలాగే హనుమ భక్తులను కూడా శని బాధించడు అని స్వయంగా శనిదేవుడే హనుమంతుడికి మాట ఇచ్చాడు. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కలిపి వేసుకొని కానీ లేదా చిటికెడు నల్ల నువ్వులు వేసుకొని కానీ స్నానం చేస్తే ఒంట్లో ఉన్న చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. ఇలా స్నానం చేస్తే 1000 జన్మల దోషాలు, పాపాలు పోయి మీ దశ తిరిగిపోతుంది. ఒంటికి దివ్య శక్తులు వస్తాయి, జాతక దోషాలు పోతాయి, జాతకం మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. శని త్రయోదశి రోజు ఇలా స్నానం చేస్తే ముందు ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శనిదేవుని భార్యలను ఆరాధించడాన్ని శనిదేవుడు అమితంగా ఇష్టపడతాడని పురాణాలలో చెప్పబడింది. శనిదేవునికి వరుసగా ద్వాజిని, ధామిని, కంకాలి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి మరియు అజ అనే 8 మంది భార్యలు ఉన్నారు. శనిదేవుణ్ణి పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా తలుచుకుని శాంతింపచేయవలసి ఉంటుంది. శని త్రయోదశి రోజు వారి పేర్ల మీదుగా పూజలు చేయటం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని గ్రంథాలలో తెలుపబడింది. ఇక ఈ శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. అందుకే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు తప్పకుండా 100కు 100% ఫలితం వస్తుంది. అందుకే మీరు ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది. ఇది చాలా ఈజీ పరిహారం, జస్ట్ ఒక్క మాట పలకటమే. కాబట్టి నమ్మకంతో చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. వేప చెట్టు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, చెడును తీసేస్తుంది. ఈ శని త్రయోదశి రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ముందు ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 3 సార్లు టచ్ చేయండి. వేప చెట్టును తాకటం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి. అరచేతితో వేప చెట్టును ఎవరైతే ఈ రోజున తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని పురాణాలలోనే చెప్పబడింది. కాబట్టి ఒకవేళ ధనానికి ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్లయితే ఈరోజు వేప చెట్టును తాకండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, వేప చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. కనుక శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా దాన్ని దగ్గరకు వెళ్ళి ముందు వేప చెట్టును టచ్ చేసి ఒక నమస్కారం చేసుకొని చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఈ మంత్రం 3 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే, నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన మంత్రం. శని త్రయోదశి రోజు ఎవరైతే వేప చెట్టు దగ్గర ఈ మంత్రం పాటిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. శని దోషాలు, రాహుదోషాలు, గ్రహ దోషాలు పోతాయి. కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బే డబ్బు. ఎందుకంటే ఈరోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని పురాణాలలో ఉంది.
కనుక శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒకవేళ మీకు యాదృచ్ఛికంగా వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేయండి. శని త్రయోదశి రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా చేయటం వలన శనిదేవుడు కూడా ప్రసన్నమవుతాడు. శని దోషాలు కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. కనుక మీరు కూడా శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు. ఏ రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు. కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు. అసలు టచ్ కూడా చేయకూడదు. కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారంటే మాత్రం అప్పుల పాలైపోతారు. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి ధనం అడుక్కునే స్థాయికి పోతారు. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూర కాకరకాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈ శని త్రయోదశి రోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కనుక సెలవు దొరుకుతుంది. దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరికిందని ఆ రోజు చికెన్, మటన్ తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. లేదా బయట మాల్స్, రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. లేదా శనివారం సాయంత్రం నూడిల్స్ బళ్ళ దగ్గరకు, బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు. మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పు లేదు. కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు పొరపాటున కూడా అలా చేయకండి. నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శనిదేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ఎందుకంటే శనిదేవుడికి మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ. కనీసం ఈ ఒక్కరోజైనా కోడి మాంసాన్ని, మటన్, చేపలను, పీతలను చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది. కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర, కాకరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా దేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. దేవుడు చెడ్డవాడు కాదు. శనిదేవుడు చాలా మంచివాడు. శనిని ఎవరైతే ఇష్టంగా పూజిస్తూ ఉంటారో వారికి శనిదేవుడి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. అదే శనిని తిట్టుకుంటూ ఉంటే వారి జీవితంలో ఎప్పుడూ కూడా శని బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి శనిదేవుడు చాలా మంచివాడు. మనిషిని క్రమశిక్షణలో పెట్టే దేవుడే శనిదేవుడు. కావున మనం ఎప్పుడూ కూడా శనిదేవుణ్ణి తిట్టకూడదు. ఇక శని త్రయోదశి రోజు దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళి అక్కడ శనిదేవునికి తైలాభిషేకం చేయండి. ఒకవేళ అలా కుదరని పక్షాన మీకు దగ్గరలో ఉండే ఆలయాల దగ్గర నువ్వుల నూనెను దానం చేయండి. ఈ దానాన్ని కొంతమందే స్వీకరిస్తారు. కావున ముందు కనుక్కొని ఎవరు దానం తీసుకుంటే వారికి దానం ఇవ్వండి. అంతేకాదు శని త్రయోదశి తిథి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. శనిని పదే పదే తిట్టకూడదు. శని పట్టింది, శని పట్టి పీడిస్తుంది, ఇలా శని శని అనే పేరును మనం ఎక్కువగా పలకకూడదు. ఈరోజు కుక్కలు ఇంటికి వస్తే వాటిని హింసించకూడదు, వెళ్ళకొట్టకూడదు. అవి మూగజీవాలు కాబట్టి వాటికి చాలా శక్తి ఉంటుంది. అవి అనుగ్రహిస్తే మనకు శని అనుగ్రహంతో మంచి జరుగుతుంది. అవి శపిస్తే మనకు చెడు జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ మూగజీవి మన ఇంటికి వచ్చినా దాన్ని వెళ్ళగొట్టకపోవటమే మంచిది. కుక్క చాలా చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కుక్క నెగిటివిటీని గ్రహిస్తుంది, పాజిటివ్ని కూడా గమనిస్తుంది. చాలామంది కూడా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది, చాలా చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది.
కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడుని గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి, పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, గుళ్ళ దగ్గర కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. కొంతమంది వీధుల్లో తిరిగే కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. ఎందుకంటే కుక్కకు అన్నం పెడితే జీవితంలో చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మానవ జీవితంలో ఆగిపోయిన సంపాదనను తిరిగి రప్పించుకోవడానికి, శని నుంచి బయటపడడానికి, శని జీవితంలో తిరిగి రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రేపు శనివారము త్రయోదశి తిథి, అనగా శని త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా కుక్కకు ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో చిటికెడు పసుపు, కుంకుమ, 1 స్పూన్ వంట నూనె కలిపి ఆ తర్వాత ఆ అన్నంలో కూర కానీ, పెరుగు కానీ, పాలు కానీ కలిపి వీధి కుక్కలు ఉంటే పిలిచి వాటికి ఆ అన్నం పెట్టండి. మీరు నాన్ వెజ్ కూరను అయినా కలిపి పెట్టవచ్చు. ఈ అన్నం తినేటప్పుడు మీరు అక్కడే నుంచుని మీ సంకల్పం చెప్పుకోండి. మాకు ఉండే కష్టాలు పోవాలి, శని బాధలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మా జీవితం మారాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు శని నుంచి బయటపడగలుగుతారు. శని అనేది మీ జీవితంలో ఉండదు. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ప్రయత్నించండి. మీరు ఇలా చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ విధంగా ప్రయత్నించండి. శని త్రయోదశి రోజు ఇలా చేయటం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలు కూర్చుని తిన్న సంపద మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్తూ ఉన్నారు. రోజు ఎవరైతే నిష్ఠా నియమాలతో కుక్కకు అన్నం పెడతారో, కుక్కకు అన్నం పెట్టేసి చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారో వారి సంకల్పం తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి. కానీ గుర్తుంచుకోండి, కుక్కకు పెట్టే అన్నంలో ఖచ్చితంగా 1 స్పూన్ వంట నూనెను, పసుపు, కుంకుమను కలపండి. అలా కలిపేసి కుక్కకు పెట్టండి. కేవలం 1 ముద్ద అన్నం పెట్టాలని రూల్ లేదు. మీకు నచ్చినంత అన్నం తీసుకొని ఆ అన్నంలో 1 స్పూన్ వంట నూనెను, పసుపు, కుంకుమను కలిపి ఆ తర్వాత మీరు ఏ కూరను వండితే ఆ కూరను కానీ, పాలను కానీ, పెరుగును కానీ కలిపేసి వాటన్నిటినీ చేతితో పిసికేసి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి కుక్కకు పెట్టండి. శని త్రయోదశి రోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే 24 గంటల్లో మీ తలరాత మారిపోతుంది. డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. శనిదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కష్టాలన్నీ కూడా పోవడానికి, మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా ఇలా కుక్కకు ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.